ఏదేముంది ఆల్రెడీ సీజన్ హాఫ్ అయిపోయింది కాబట్టి మోర్ దెన్ హాఫ్ అయిపోయింది కాబట్టి బయట ఉన్నాను కాబట్టి. అండ్ ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం. తనుజ గారు ఆ రోజు కర్రీ ఇష్యూలో నేను తనుజ గారి పేరు ఎందుకు పిలవలేదు? అంత పొగరేంటి, అంత యాటిట్యూడ్ ఏంటి, అంత ఎక్స్ట్రా ఏంటి? తనుజ గారిని టార్గెట్ చేశారా? చాలానే అంటున్నారు. బట్ నో అండి, నాకు ఎవరిని టార్గెట్ చేయాలని కానీ ఒకరికి కావాలని చెప్పి గెలకాలని నాకు ఏదో వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి ఇట్లా ఏం లేదు. అక్కడ జరిగిన సినారియో ఏంటంటే మీరు అందరూ చూసారు నామినేషన్స్ లో ఏం జరిగిందో. నేను నిజంగానే ఇప్పుడు మాధురి గారిని వెళ్ళి గెలికిన. ఎందుకు గెలికాను అంటే ఆవిడ మాట్లాడే మాటలు నాకు నిజంగా హర్టింగ్ అనిపించాయి కాబట్టి నేను వెళ్ళి గెలికిన. నాకు వేరే ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు. సో ఆ టైంలో నేను వెళ్ళి గెలకాలి. పేరు తెలియదు అనుకో అంత చేశారు కాబట్టి నేను గెలికిన. సంజన గారు అలా సెలబ్రిటీస్ అన్న కేటగిరీ, సెలబ్రిటీస్ చుట్టూ తిరగాల అని అన్నప్పుడు కామనర్ కేటగిరీలో నేను వెళ్ళాను కాబట్టి నాకు నిజంగా అది బాధ అనిపించి సెలబ్రిటీస్ ని అది అలా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా అనడం తప్పు అని చెప్పి సంజన గారితో అన్నా. నిఖిల్ నన్ను ఏం చెయ్యట్లేదు, ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి బయటికి పంపించేశారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ నేను బయటకు వెళ్ళిపోవడానికి. బట్ తన లోపల నుండి ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్ కాబట్టి నేను బయటనున్నా ఆ బాధ నాకే తెలుసు కాబట్టి నిఖిల్ వెళ్ళి ఆ పాయింట్ అవుట్ చేసి అడిగా, నువ్వేం చేస్తున్నావు లోపల ఉండి అని చెప్పి. అండ్ తనుజ గారి విషయంలో ఎందుకు అడిగాను అంటే నాకు నిజంగానే ఇద్దరు నామినేట్ చేయాలి అని అనుకొని నిజంగానే తనుజ గారి నామినేషన్ పాయింట్ నాకు ఉంది. చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీక్ అంతా నేను తనుజ గారు కళ్యాణ్ బాగున్నాం అనమాట. బట్ బయటకు వచ్చేసాక ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ చూశాను అనమాట. ప్రతిసారి అరే ఇంత బాగున్నారు కదా ఎందుకు నా మీద ఇట్లా పడుతున్నారా అని అనిపించింది. నేను బయటికి వెళ్ళిపోయాక చాలా సార్లే అరే శ్రీజ అంటే ఆ నామినేషన్ ఇంతసేపు అయ్యేదిరా బాబు, అంతసేపు అయ్యేదిరా బాబు ఇట్లా మాట్లాడడం గానీ ఆవిడ మాట్లాడట్లేదా, ఆవిడ గొడవ పడట్లేదా? ప్రతిదానికి ఇరిటేషన్ కానీ కోపాలు కానీ ఎక్కువ ఆవిడకే వస్తాయి కదా. బట్ నా గురించి వెళ్ళిపోయినా అసలు అక్కడ టాపికే లేదు, నా గురించి తేవాల్సిన అవసరమే లేదు. నాతో అంత బాగున్నారు కదా వీక్. బట్ నేను బయటికి వెళ్ళిపోగానే ఆ నామినేషన్ రాగానే శ్రీజ ఉంటే ఎంతసేపు అయ్యేది అంతసేపు అయ్యింది అని మాట్లాడటం దేనికి? యాక్చువల్ శ్రీజ కాదు, ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ లో సంథింగ్ ఏదో అంటే ఎలిమినేట్ అయిపోయిన నేను ప్రియా వీళ్ళ గురించి మెయిన్ గా నన్నే అన్నారులేండి అక్కడ. సో అండం ఏంటి? నెక్స్ట్ ఇంకో దగ్గర ప్రియా శ్రీజ ఉండుంటే గొడవ పడేవారు, నేను కాబట్టి గొడవ పడకుండా వచ్చేసాను అంట. అసలు ఏంటి ఆవిడ ఎక్కడ గొడవ పడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి చిన్నదానికి గొడవ పడతారు. అక్కడ కూడా నా పేరు తీయాల్సిన అవసరం లేదు. నా పేరు తీసి అంటే నేనుంటే గొడవ పడతాను కానీ తను ఉంటే గొడవ పడదు అంటే అక్కలేని విషయాలు తను గొడవ పడదు, వీళ్ళు అక్కలేని విషయాలు కూడా గొడవ పడతారని ఉద్దేశం ఏంటి? అంత బాగున్నాం కదా, నా గురించి మంచిగా చెప్పపోయినా పర్లేదు. బట్ నా గురించి అవసరం లేని దగ్గర నా పేరెత్తి మాట్లాడటం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను 2 to 3 సినారియోస్ చూసా. అరే అంత బాగున్నారు బయటకు వచ్చేకి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి నాకు అనిపిదా బాధ. అండ్ ఆల్సో మెయిన్ గా అక్కడ నేను గొడ్డిలాగా ఆడేదాన్ని ఏదైనా సరే. అలాంటిది తెలియాలి కదా, అందరూ ఆమె విన్నర్ మెటీరియల్ అని అంటున్నారు. బట్ విన్నర్ మెటీరియల్ ఒకరిని విన్నర్ పెట్టాము అంటే ఆ స్థాయికి నిజంగానే ప్రూవ్ చేసుకోవాలి. అందుకే నేను వెళ్ళి సపోర్ట్ ఒక అమ్మాయిని కాబట్టి నాకు కెప్టెన్సీ ఇచ్చేసే అని అడిగారు. నాకు నిజంగా ఆ పాయింట్ నచ్చలే. ఆ పాయింట్ అసలు చెప్పకుండా ఎందుకు ఉంటానంటే ఆ పాయింట్ నేను బయటకు వచ్చి అమ్మాయి అబ్బాయి ఎప్పుడు చూడలే. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి కెప్టెన్సీ కదా, కెప్టెన్సీ అయినప్పుడు తర్వాత అయినా విన్ అవ్వచ్చు, అమ్మాయిని కదా నాకు ఇచ్చేసా అంటే నాకు కాలదా? అప్పటి వరకు ప్రియా శ్రీజ అన్నప్పుడు నిజంగానే ఆ టైంలో కూడా ఒకసారి ఆలోచించాల్సింది. శ్రీజ ఉండుంటే ఇట్లా చేసేది అది కాదేమో, శ్రీజ ఉండుంటే అటు సైడ్ ఎవరున్నా సరే ఆడేది అని చెప్పి ఆలోచించి నేను ఎందుకు అడుక్కోవాలి, శ్రీజ ఉండుంటే ఆడేది కదా నేను ఆడేదాన్ని అని చెప్పి ఆలోచించి అడగకుండా ఉండాల్సింది. నేను అందుకే 2 పాయింట్లు నా గురించి ఎత్తారు కాబట్టి ఆ పాయింట్ లో ఈవిడేంటి అమ్మాయి కాబట్టి ఇచ్చేయాలని అంది కాబట్టి నాకు ఎక్స్పోజ్ చేయాలనిపించి ఇలా అడిగా. దాంట్లో తప్పేంటో నాకు అనిపించలేదు. నిజంగా నెక్స్ట్ వెళ్తానా లేదో తెలీదు. బట్ విన్నర్ మెటీరియల్ అన్నప్పుడు విన్నర్ గా ఆడాలి కదా. తనకి ఇంకా మంచిగా చెప్పా, ఇంకా సపోర్ట్ చేయడం ఏంటి, అట్లా ఆడుతున్నావు ఏంటి, ప్రతిసారి సేఫ్ గేమ్ ఒకరిని నిన్ను మాట్లాడినా సరే అట్లా ఉంటున్నా అని చెప్పి ఆవిడ రియలైజ్ అయితే ఆవిడ మంచిది. నేను కళ్యాణ్కి కూడా అట్లానే చెప్పిన అట్లాగా. సో నాకు ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు. అండ్ తనుజ అక్క అనకుండా గారు అని ఎందుకు అన్నాను అంటే సేమ్ ఈ విషయం గురించి రేపొద్దు నేను రీఎంట్రీ వెళ్ళాక నువ్వు అక్క అంటావు కదా, నాకు అసలు కప్పు ఇచ్చేయచ్చు కదా, కప్పు ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఎందుకంటే నాన్న అన్నాను కదా ఇట్లా హెల్ప్ చేయాలి, నాన్న అన్నాను కదా, ఆయన సంచాలక్ అయినా సరే నాన్న అన్నది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు నాన్న నా పక్కన ఉండాలి కదా నాన్న అని అన్నారు తనుజ గారు. సో రేపు పొద్దున్నే నిజంగా నేను అక్క అంటున్నానని చెప్పి నేను బాండ్ ఏదో పెట్టుకోవాలని అక్క అనట్లే, రెస్పెక్ట్ఫుల్ వేలో అక్క అనేదాన్ని. బట్ ఈ సినారియోస్ చూస్తుంటే నాన్న అన్నాను కాబట్టి నాకు హెల్ప్ చేయాలి, ఇమ్మునితో ఫ్రెండ్షిప్ అన్నాను కదా, బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కాబట్టి నువ్వు అమ్మాయి అయినా సరే నాకు ఇచ్చేయాలి, నువ్వు కెప్టెన్సీలో ఉన్నా సరే వేరే వాళ్ళతో ఇంకో బాండ్ ఉంది కాబట్టి నాకు ఇచ్చేయాలి అని అడిగితే రేపు పొద్దున్న నిజంగానే ఆవిడతో అక్క అన్నాను కాబట్టి ఆ బాండ్ ఉంది కాబట్టి ఆవిడ కావాలని చెప్పి ఏమంటారు, అక్క అన్నాను కాబట్టి కెప్టెన్సీ ఇచ్చి అక్క అన్నాను కాబట్టి ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో ఇలా అంటారని చెప్పి నేను తనుజ
చేస్తారు అని అన్నా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట అక్కడ. అంతే తప్ప ఆవిడ ఏదో టార్గెట్ చేయాలి అని కాదు, నాకు టార్గెట్ చేసే ఉద్దేశం కూడా లేదు. సో మెయిన్ పాయింట్, తనుజ గారు అసలు ఆ రోజు ఎందుకు పిలవలేదు అంటే, ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళానండి, ఇప్పుడు నేను పర్మనెంట్ హౌస్ మేట్ గా వెళ్ళానో లేదా నార్మల్ టెంపరీగా వెళ్ళానో, నేను కూడా ప్రెసెంట్ ఆ ఇంట్లో హౌస్ మేటే కదా, ఆ రేషన్ లో నాకు